పులి బుల్లితెర ఆడియన్స్ ని అలరించేందుకు బిగ్ బాస్ మళ్ళీ రెడీ అవుతున్నాడు. గత 2 సీజన్లకు మించి ఈసారి సర్ప్రైజ్లు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈసారి ఊహించని కంటెస్టెంట్స్ హౌస్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి గత 7 సీజన్లకు ఈ 8వ సీజన్ ఉండబోతుందని తెలుస్తోంది. బుల్లితెర ఆడియన్స్ ని అలరించేందుకు బిగ్ బాస్ మళ్ళీ రెడీ అవుతున్నాడు. గత 7 సీజన్లకు మించి ఈసారి సర్ప్రైజ్లు ఎక్కువగా ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈసారి ఊహించని కంటెస్టెంట్లు కూడా హౌస్లోకి రాబోతున్నారని సమాచారం. మొత్తానికి గత 7 సీజన్ల కంటే భిన్నంగా 8వ సీజన్ ఉంటుంది. అంతకు మించి అనేలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే బిగ్ బాస్ ప్రోమో కూడా విడుదలైంది. 8వ సీజన్ పేరు వచ్చేలా లోగోను సరికొత్తగా డిజైన్ చేశారు మేకర్స్. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8వ సీజన్ ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు నయా సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక శరవేగంగా జరుగుతుంది. బుల్లితెర సెలబ్రిటీలు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అలాగే కొందరు వివాదాస్పద వ్యక్తులు హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమరాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా ఈసారి ప్రముఖ నటుడు రోహిత్ కూడా హౌస్లోకి రాబోతున్నాడనే టాక్ నడుస్తోంది. రోహిత్ పలు హిట్ సినిమాలలో నటించాడు. సిట్ ఇన్, గర్ల్ ఫ్రెండ్, సొంతం, జానకి వెడ్స్ శ్రీరామ్, గుడ్ బై, కీలుగుర్రం, నేను, సీతా మహాలక్ష్మి, మా ఆయన బంగారం తదితర సినిమాల్లో సోలో హీరోగా మెప్పించాడు రోహిత్. అలాగే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ శంకర్ తాత జిందాబాద్ సినిమాలో రోహిత్ స్నేహితుడి రోల్లో మెరిశాడు. అయితే 2010 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు రోహిత్. సుమారు 14 ఏళ్ల తర్వాత ఇటీవల RAM ర్యాపిడ్ యాక్షన్ చిత్రంతో మెరిశాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోతో బుల్లితెర ఆడియన్స్ ని అలరించేందుకు రోహిత్ రెడీ అయ్యాడని సమాచారం. ఒకవేళ నిజంగా అతను హౌస్లోకి ఎంట్రీ ఇస్తే మెగా అభిమానులు మొత్తం రోహిత్కే సపోర్ట్ చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అసలు రోహిత్ వస్తాడో లేదో అని తెలియాలి అంటే బిగ్ బాస్ లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే. ఇతర ఆడియన్స్ ని అలరించేందుకు బిగ్ బాస్ మళ్ళీ రెడీ అవుతున్నాడు. గత 2 సీజన్లకు మించి ఈసారి సర్ప్రైజ్లు ఎక్కువగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈసారి ఊహించని కంటెస్టెంట్స్ హౌస్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి గత 7 సీజన్లకు ఈ 8వ సీజన్ ఉండబోతుందని తెలుస్తోంది. బుల్లితెర ఆడియన్స్ ని అలరించేందుకు బిగ్ బాస్ మళ్ళీ రెడీ అవుతున్నాడు. గత 7 సీజన్లకు మించి ఈసారి సర్ప్రైజ్లు ఎక్కువగా ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈసారి ఊహించని కంటెస్టెంట్లు కూడా హౌస్లోకి రాబోతున్నారని సమాచారం. మొత్తానికి గత 7 సీజన్ల కంటే భిన్నంగా 8వ సీజన్ ఉంటుంది. అంతకు మించి అనేలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే బిగ్ బాస్ ప్రోమో కూడా విడుదలైంది. 8వ సీజన్ పేరు వచ్చేలా లోగోను సరికొత్తగా డిజైన్ చేశారు మేకర్స్. ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8వ సీజన్ ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు నయా సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక శరవేగంగా జరుగుతుంది. బుల్లితెర సెలబ్రిటీలు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, అలాగే కొందరు వివాదాస్పద వ్యక్తులు హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమరాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి నరేష్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా ఈసారి ప్రముఖ నటుడు రోహిత్ కూడా హౌస్లోకి రాబోతున్నాడనే టాక్ నడుస్తోంది. రోహిత్ పలు హిట్ సినిమాలలో నటించాడు. సిట్ ఇన్, గర్ల్ ఫ్రెండ్, సొంతం, జానకి వెడ్స్ శ్రీరామ్, గుడ్ బై, కీలుగుర్రం, నేను, సీతా మహాలక్ష్మి, మా ఆయన బంగారం తదితర సినిమాల్లో సోలో హీరోగా మెప్పించాడు రోహిత్. అలాగే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ శంకర్ తాత జిందాబాద్ సినిమాలో రోహిత్ స్నేహితుడి రోల్లో మెరిశాడు. అయితే 2010 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు రోహిత్. సుమారు 14 ఏళ్ల తర్వాత ఇటీవల RAM ర్యాపిడ్ యాక్షన్ చిత్రంతో మెరిశాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోతో
బుల్లితెర ఆడియన్స్ ని అలరించేందుకు రోహిత్ రెడీ అయ్యాడని సమాచారం. ఒకవేళ నిజంగా అతను హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మెగా అభిమానులు మొత్తం రోహిత్ కే సపోర్ట్ చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అసలు రోహిత్ వస్తాడో లేదో అని తెలియాలి అంటే బిగ్ బాస్ లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే.